జాపనీస్ ఎడ్యుకేషన్ సిస్టమ్, జపాన్లోని విద్యా విధానంలో ఒక అద్భుతమైన అంశం ఉంది. 10 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు, అంటే పిల్లలు 4th గ్రేడ్కి వచ్చేంత వరకు వాళ్ళకి ఎకడమిక్గా ఎగ్జామ్స్ ఎక్కువ పెట్టరు. పరీక్షలతో వాళ్ళ భవిష్యత్తు నిర్ణయించరు. అసలు ఎగ్జామ్స్ అనేవి, ఆ భయం అనేది వాళ్ళలో ఉండదన్నమాట. ఎకడమిక్ టెస్టింగ్ అనేది 4th గ్రేడ్ తర్వాతే జపాన్లో స్టార్ట్ అవుతుంది. ముఖ్యంగా 1st గ్రేడ్, 2nd గ్రేడ్, 3rd గ్రేడ్, 4th గ్రేడ్కి వచ్చేంత వరకు కూడా క్యారెక్టర్ డెవలప్మెంట్, వ్యక్తిత్వ వికాసం మీద, మేనర్స్ సభ్యత మీద, ఎంపతి సమాజం పట్ల, రకరకాల విషయాల పట్ల సహానుభూతి మీద, బాధ్యత అంటే సమాజంలో ఎంత శుభ్రంగా ఉండాలి, ఏ విధంగా ప్రవర్తించాలి, వీటన్నిటి మీద జపాన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ముందుగా చిన్న పిల్లలకి నేర్పిస్తుంట. అదేవిధంగా పిల్లలకి సోషల్ స్కిల్స్, అంటే అందరితో ఎలా మెలగాలి, పెద్దలతో ఎలా బిహేవ్ చేయాలి, అవన్నీ నేర్పిస్తారు. అండ్ విద్యా వ్యవస్థ అనేది మనిషి యొక్క క్యారెక్టర్ బిల్డింగ్ అని చెప్పి కూడా అక్కడ భావిస్తారంట. దాంతో ఎకడమిక్ ఎవాల్యూషన్ కానీ, ఫార్మల్ టెస్ట్ కానీ ఇదంతా కూడా 4th గ్రేడ్ తర్వాతే స్టార్ట్ అవుతాయంట జపాన్లో. ఇది ఒక అద్భుతం అనే చెప్పాలి. భారతదేశంలో కనుక మనం చూస్తే పెద్ద పెద్ద స్కూల్స్ లో, ఇంటర్నేషనల్ స్కూల్స్ లో భారతదేశంలో పిల్లల్ని జాయిన్ చేయాలన్నా సరే పేరెంట్స్ కూడా ఎగ్జామినేషన్ ఉంటుంది అనమాట. వాళ్ళని కూడా పిలిచి వాళ్ళతో మాట్లాడతారు. అవసరమైతే వాళ్ళకు కూడా ఎగ్జామ్ కండక్ట్ చేస్తారనమాట. అలాంటి స్థితిలో మన దేశం ఉంది. మన విద్యా వ్యవస్థలో కూడా మొదటి కొన్ని సంవత్సరాలు క్యారెక్టర్ బిల్డింగ్ మీద మనం ఫోకస్ పెట్టాలి.